నెల్లూరు జిల్లా పొదలకూరు మారుతి నగర్లో వీర అభయ ఆంజనేయ స్వామి వారి విశేష పూజా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం కాకాని గోవర్ధన్ రెడ్డి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొదలకూరులోని శ్రీ వీర అభయ ఆంజనేయ స్వామి వారి ఆలయం ఎంతో పురాతనమైనదని, ఇక్కడి స్వామివారు భక్తుల కోర్కెలు తీర్చే ఆరాధ్య దైవంగా వెలుగుతుందని అన్నారు. పురాతన కాలం నాటి ఎంతో చరిత్ర కలిగినటువంటి ఆంజనేయ స్వామి దేవస్థానం అనేక సంవత్సరాలుగా ఎంతో మంది ఆరాధిస్తూ ఆరాధ్య దైవంగా కోరికలు తీర్చేటువంటి హనుమంతుడి సేవలో పొదలకూరు గ్రామానికి సంబంధించి కానీ పొదలకూరు గ్రామంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు, ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి విశేషంగా భక్తులు వచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహించడం అనేటువంటి ఒక సాంప్రదాయం. ఇటువంటి నేపథ్యంలో హనుమత్ జయంతి ప్రారంభమైనప్పటి నుంచి, హనుమత్ జయంతి రోజు నుంచి ప్రతి మంగళవారం కమ్యూనిటీల పరంగా ఒక్కొక్కరు వాళ్ళు ఇది మా సాంప్రదాయం ప్రకారం మా సామాజిక వర్గం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని చెప్పి అందరూ కలిసి కూర్చొని దాని ప్రకారం ఒక్కొక్క మంగళవారం ఒక్కొక్కరు స్వామివారి సేవలో తరించడం అనేటువంటిది ఆనవాయితీగా సాంప్రదాయంగా వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరికి హనుమంతుని ఆశీస్సులు ఉండాలని రాష్ట్ర ప్రజలకి, సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకి, ప్రత్యేకించి మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ హనుమంతుని ఆశీస్సులు ఎలవేళలా ఉండాలి అని చెప్పి ప్రార్థిస్తూ